హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. సూర్యనారాయణ ఐపీఎస్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎవరు ఈ సూర్యనారాయణ ఐపీఎస్? నిజానికి చెప్పాలంటే అసలు ఈయన ఐపీఎస్ ఆఫీసరే కాదు. మరి ఎందుకు హ్యాట్స్ ఆఫ్ కొట్టానంటే, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక పర్యటన అయితే చేశారు. విజయనగరం, పార్వతీపురం ఇట్లాంటి ప్లేసెస్, అంటే ట్రైబల్ ఏరియా ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ కల్చర్ ఏంటిది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ కావాలని చెప్పేసి వాటి గురించి తెలుసుకుందామని ట్రైబల్ మినిస్టర్ గుమ్మడి సంధ్య గారితో కలిసి ఆ ప్రాంతాలకు పర్యటనకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రోటోకాల్ అయితే ఉంటుంది. అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ నుంచి చేయాలి, మధ్యలో ఎవరెవరిని కలవాలి, ఏ ప్రాంతం వాళ్ళతో ఎంతసేపు ఉండాలి అనేసి ఒక ప్రోటోకాల్ అయితే డిజైన్ చేస్తారు. కానీ ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి నేను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ ఆ ప్రోటోకాల్ ని మొత్తాన్ని బ్రేక్ చేసి అక్కడున్న పొలిటీషియన్స్ ని, పవన్ కళ్యాణ్ గారిని, పోలీసుల్ని, సెక్యూరిటీని, బౌన్సర్స్ ని, మీడియాని, పబ్లిక్ ని అందరినీ మోసం చేసి ఆ డే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తూ నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ అక్కడ ఫోటోలు తీసుకుంటూ వాటిని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటూ మరి అందరినీ చీట్ చేశాడు. మరి ఇలా చేస్తే హ్యాట్స్ ఆఫ్ కొట్టకుండా ఏం చేయాలి అంటే, ఇది ఒక సీరియస్ హ్యాట్స్ ఆఫ్ అయితే కాదులేండి, జస్ట్ ఫన్నీగా చెప్పాను హ్యాట్స్ ఆఫ్ అని. అసలు ఎవరు ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి? ఎందుకు ఫేక్ ఐపీఎస్ గా నటించాడు? ఐపీఎస్ అవ్వాలని కోరికతో అవ్వలేక అట్లా అయ్యాడా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో ఆయనతో ఫోటో దిగాలని చెప్పేసి అట్లా నటించాడా? లేదా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసి నన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్తున్నాను. మీరు కూడా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్ లోకి రండి, క్లియర్ గా మాట్లాడుకుందాం. రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ట్రైబల్ ఏరియాస్ కి పర్యటనకి అయితే వెళ్లారు. ఏపీ ఒడిశా బోర్డర్ దగ్గర ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, విజయనగరం, పార్వతీపురం, మక్కువ మండలం, ఇట్లాంటి ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళేసి అక్కడ ట్రైబ్స్ కి ఎట్లాంటి నీడ్స్ కావాలి, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాటికి సొల్యూషన్ ఏంటిది, అసలు ముఖ్యంగా అసలు వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని తెలుసుకోవడం కోసం ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాయణ గారితో కలిసి పర్యటనకి అయితే వెళ్లారు. ఆ పర్యటనకి ఒక ప్రోటోకాల్ అయితే ఉంది. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, మధ్యలో ఎవరెవరిని కలవాలి, ఏ ప్రాంతం వాళ్ళని కలవాలి, అక్కడ ఫుడ్ సెక్షన్ ఏంటిది, స్లీపింగ్ సెక్షన్ ఏంటిది, ఇట్లా చాలా ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి. దానికి తగ్గ సెక్యూరిటీ ఉంటుంది, బౌన్సర్స్ ఉంటారు, పోలీసులు ఉంటారు, గన్ మ్యాన్స్ ఉంటారు. చాలా తతంగం అయితే ఉంటుంది. దానికి లోకల్లో ఉండే పొలిటీషియన్స్ వస్తారు, దానికి తగ్గ జనాలు వస్తారు. అంత ఈజీ మ్యాటర్ కూడా కాదు. కానీ వీళ్ళందరి మధ్యలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఉన్నాడు. అదే ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి, ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయనైతే కామ్ గా ఒక కార్ లో అయితే వచ్చాడు. ఆ కారుకి ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు. ఆ కారుని చూసినా, ఆ డ్రైవర్ చూసినా, అండ్ ముఖ్యంగా ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి కట్అవుట్ చూసినా గానీ 6 అడుగులు ఉన్నాడు. ఆ డ్రెస్ కానీ, ఆ డ్రెస్ వేసుకున్న పద్ధతి కానీ, దాని మీద ఉన్న కోట్స్ కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మెయింటైన్ చేసి అక్కడున్న పోలీసులకు సలహాలు ఇస్తున్నాడు, గన్ మ్యాన్స్ తో గన్స్ గురించి మాట్లాడుతున్నాడు, బౌన్సర్స్ కి జాగ్రత్తలు చెప్తున్నాడు, జనాల్ని కంట్రోల్ చేస్తున్నాడు, పొలిటీషియన్స్ సెల్ఫీలు దిగుతున్నాడు, వాటన్నిటిని వాట్సాప్ లో అప్లోడ్ చేస్తున్నాడు. ఇవంతా చేస్తూ ఒక రోజంతా అక్కడున్న ప్రతి ఒక్కరిని చీట్ చేస్తూ వాటన్నిటిని వాట్సాప్ లో స్టేటస్ లాగా పెట్టుకుంటా ఉన్నాడు. ఎవరికి అనుమానం రాలేదన్నమాట ఆయన చూస్తే. అసలు ఒక్కరికి కూడా ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కాదు, అసలు ఈ పర్సన్ ఎవరు అనే క్వశ్చన్ మార్క్ కూడా మైండ్ లోకి రాలేదు. అంత డీటెయిల్ గా ప్రతి ఒక్కటి మెయింటైన్ చేశాడు. కానీ ఒక వారం తర్వాత కొన్ని ఫుటేజెస్ ఇవన్నీ చూడడంతో అసలు ఈ పర్సన్ ఎవరు అని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్స్ వచ్చినాయి. అంటే ఆ వాట్సాప్ స్టేటస్ చూసే వాళ్ళకి కానీ, పవన్ కళ్యాణ్ గారి పర్యటన వీడియోని చూసే వాళ్ళకి కానీ కొన్ని డౌట్స్ అయితే రైజ్ అవుతున్నాయి అనమాట. ఆ డౌట్స్ వచ్చిన వాళ్ళు కామెంట్స్ పెట్టడం, ఆ కామెంట్స్ ని కొంతమంది సీరియస్ గా తీసుకుని వాటికి సరైన రిప్లైలు ఇవ్వడం, అంటే వాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేషన్ స్టైల్లో కామెంట్స్ పెట్టడం, దాన్ని పోలీసులు కానీ వీళ్ళంతా సీరియస్ గా తీసుకుని ఆ పర్సన్ గురించి ఎంక్వైరీ చేస్తే అతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ని గుర్తించారు, తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. మరి ఎవరు ఈ ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ సూర్యనారాయణ? ఎందుకు ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటించాడు? శంకర్ గారి మూవీ ఉంటది కదా, వన్ డే సీఎం అన్నట్లు, అట్లా వన్ డే ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండాలని చేశాడా? లేదా హాలీవుడ్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యాడా? లేదా పవన్ కళ్యాణ్ గారు అభిమాన? లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా అని మనకు చాలా డౌట్స్ వస్తాయి. కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే, అంబటి వలస అనే విలేజ్ కి చెందిన ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి బొబ్బిలి మండలంలో బీటెక్ చేశాడు. ఆ తర్వాత ఎంబీఏ కూడా చేశాడు. తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఏమో ఆర్మీలో కూడా చేశాడు. ఆర్మీలో ఉండలేను అని చెప్పేసి ఇంక బయటకు వచ్చేసిన తర్వాత చాలా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటా ఉండేవాడు. ముఖ్యంగా అడ్డదారులు అనమాట. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు రావాలి అనే అడ్డదారుల్లో డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పేసి కొన్ని చిల్లర పనులు అయితే చేసేవాడు. నేను పోలీసుని అని చెప్పేసి చిన్న చిన్న డీలింగ్లు గురించుకొని వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు దొబ్బేయడం, నేను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి స్కూల్ ఫంక్షన్స్ కి, కాలేజ్ ఫంక్షన్స్ కి వెళ్ళడం, నాకు టైం లేదు తొందరగా కానివ్వండి అని చెప్పేసి త్వరగా గిఫ్ట్లు పనిచేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇట్లా నేను పోలీస్ని, ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి జనాలను మ్యానిపులేట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు అయితే దొబ్బేసేవాడు. అదే ఆయన పర్సనల్ వృత్తి. 2023 జనవరిలో నేను సివిల్స్ ని క్రాక్ చేశానని చెప్పేసి ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి అందరికి చెప్పేసి హైదరాబాద్ అయితే వచ్చేసాడు. ఇప్పుడు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి డైలీ ఫోటోలు పెట్టడం, వాట్సాప్ స్టేటస్లు పెట్టడం ఇట్లాంటివి చేసేవాడు. ఇదే ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్ చేసుకుని చాలా ఈవెంట్స్ కి అట్లాంటి వాటికి కూడా వెళ్ళి వాళ్ళని చీట్ చేసి అక్కడ ఫోటోలు దిగి ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి పెట్టేవాడు. అంటే నేను ఇది, నా స్టేట్ ఇది, నేను నిజంగానే సివిల్స్ ని క్రాక్ చేశాను అంటే ఆయన చెప్పిన అబద్ధాన్ని క్లియర్ చేయడం కోసం, అది నిజమని నమ్మించడం కోసం ఈ ఫొటోస్ అన్ని ఆ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి పెట్టేవాడు అనమాట.
ఈ సూర్యనారాయణ ఉన్నాడు కదా, వీళ్ళ ఫాదర్ కి ఒక కోరిక అయితే ఉండేది. వాళ్ళ సరౌండింగ్స్ ఊర్లో ఒక 9 ఎకరాల ల్యాండ్ అయితే ఉంది, అంటే పొలం. దాన్ని కొనాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల, డబ్బులు లేకపోవడమో లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఒక కారణం వల్ల అది కొనలేకపోయాడు. కానీ కొందామని చెప్పేసి చాలా గట్టిగానే ప్రయత్నించాడు. కానీ లాక్డౌన్ టైంలో కరోనాతో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ సూర్యనారాయణ అనే వ్యక్తికి ఆ పేపర్స్ అయితే కంటపడ్డాయి. అంటే మా ఫాదర్ ఈ కొనాలనుకున్నాడు కానీ కొనలేకపోయాడు, అయితే నేను కొంటానని చెప్పేసి డబ్బులు లేకపోయినా ఏదో ఒకటి చేసి కొందామని పోలీస్ యూనిఫామ్ లో అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ యూనిఫామ్ చూపించేసి 90 సెంట్లు అయితే కబ్జా చేశాడు. జస్ట్ యూనిఫామ్ చూపించేసి నమ్మిచ్చేసి 90 సెంట్లు అయితే కబ్జా చేశాడు. అంటే మోసం చేసి తీసుకున్నాడు. ఇంకా మిగిలింది కూడా కొనాలి, ఇంకా చాలా పెద్ద ప్లేసులు కొనాలి, దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ చాలా మంది నమ్ముతారని చెప్పేసి, దాన్ని నమ్మాలంటే ఏదైనా పెద్ద తలకాయ దగ్గర ఫోటో దిగాలని చెప్పేసి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పర్యటన చేస్తున్నారు. సో ఆయన పక్క నుండి ఫోటోలు దిగితే చాలా మంది నమ్ముతారు, నన్ను ఈజీగా నమ్మేసి నాకు అన్ని అప్పగిస్తారు, ఇంకా నేను మోసం చేయొచ్చాను ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక డిఎస్పీ పోస్ట్ లో ఉన్నట్లు నటించి అందరిని మోసం చేసి నమ్మిచ్చేసి ఒక 1 డే మొత్తం ఐపీఎస్ ఆఫీసర్ ట్రావెల్ అయ్యాడు విత్ పవన్ కళ్యాణ్ గారితో. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన పర్యటన వీడియో కొంతమంది సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూసి, ఇతను ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటున్నాడు కానీ రికార్డ్స్ లో ఎక్కడా లేదు కదా, అంటే ఈ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ గురించి కానీ లేకపోతే ఆ పొజిషన్స్ గురించి కానీ తెలిసి ఉంటుంది. సో వాళ్ళకి ఏదో కొత్తగా అనిపించాడు ఈయన వాళ్ళకని చూస్తే ఐపీఎస్ ఆఫీసర్ లానే ఉంది, కానీ ఈయన మొహం ఎక్కడ చూసినట్లేదు, రికార్డ్స్ లో కూడా ఈయన పేరు లేదు కదా అని చెప్పేసి ఆయన గురించి కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులకు ఆ విషయం తెలిసి ఆయన గురించి క్లియర్ గా ఎంక్వైరీ చేస్తే అసలు ఆయన ఐపీఎస్ ఆఫీసరే కాదని తెలిసిన తర్వాత ఆయన అరెస్ట్ చేసి లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆయన ఎంక్వైరీ చేశారు. సో అప్పుడు ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. కానీ ఇంకా నిజాలు బయటికి రావాలి. మరి ఆయన చెప్పింది నిజమా అబద్ధం అని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద పర్సనల్ టార్గెట్ తో వచ్చాడా, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ టార్గెట్లు ఉన్నాయా, లేకపోతే వేరే వాళ్ళ మీద కానీ వేరే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఎంక్వైరీలో తెలుస్తుంది తర్వాత. ఈ విషయం పైన ఈ సూర్యనారాయణ అనే వ్యక్తిని తిట్టాలా లేకపోతే పోలీసులను తిట్టాలా అర్థం కావట్లా. ఇప్పుడు సూర్యనారాయణ అనే వ్యక్తి చాలా జనరల్ గా చేశాడు, అంటే ఆయన స్వార్థం కోసం చిన్న చిన్న మోసాల కోసం దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నాడు. అదే ఆ ప్లేస్ లో ఒక పెద్ద క్రిమినల్ ఉంటే లేదా ఒక ఉగ్రవాది ఉంటే, బాంబు పెట్టేవాడు ఉంటే, పోలీసులు కానీ కనీసం ఉండాలి కదా. ఒక కొత్త పర్సన్ వచ్చాడు, ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు, ఆయన గురించి ఒక అటెండెన్స్ లేకపోతే ఆయన గురించి అప్డేట్ నోటీసు ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమి లేకుండా అంతమంది మధ్యలో, అంతమంది పోలీసులు గన్ మ్యాన్స్ ఆఫీసర్స్ మధ్యలో ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. నేను ఒక మీడియా నుంచి వచ్చాను, ఒక ప్రెస్ రిపోర్టర్ ని, నేను ఒక యూట్యూబర్ అని కూడా చెప్పుకోలే, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పాడు. దాన్ని అందరు నమ్మారు. ఈ విషయంలో ఎవరిని తిట్టాలి, ఎవరిని పొగడాలి? పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. మరి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.